హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం లేజీగా అనిపిస్తుంది నాకు. అండ్ మిగతాదంతా ఓకేనే. కాకపోతే అసలు ఏమి చేయబుద్దవ్వట్లేదు. బికాజ్ నాకైతే ఇవాళ పీరియడ్స్ అనమాట. అందుకే నేనసలు ఎంత లో ఆన్ ఎనర్జీ ఉన్నా అంటే లిటరల్‌గా ఏమి అంటే ఏం చేయబుద్దయితది లేదు. ఈవెన్ తినాలి అని గూడా అనిపియట్లేదనమాట. కాకపోతే ఆకలైతుందిలెండి. ఇంగ ఇవాళైతే కొంచెం లేట్ లేషినా అండ్ లేషిన వెంటనే అయితే హాట్ వాటర్ అయితే చేసేసుకున్నా. అండ్ మేము అపార్ట్మెంట్‌లో ఉంటాం గాబట్టి, చెట్లు పెంచడానికి మెయిన్‌గా ప్రాబ్లమ్ వచ్చేది స్పేస్ వల్ల. ఇక్కడ కూడా స్పేస్ ఉండదనమాట. అండ్ ఇది ఒక్క కార్నరే ఉంటదనమాట మాకు మంచిగా సన్ రేస్ పడడానికి. అందుకే ఇంక అక్కడనే పెట్టేసుకుంటాము. అయితే మొన్న పైనాపిల్ తెస్తే అది కొంచెం వాటర్ ఏసేసి దాంట్లో పెట్టేసినా అనమాట. అండ్ దాని తర్వాతయితే ఇవాళ గూడా ఇడ్లీయే. అసలు నేను ఏ ముహూర్తాన ఏమనుకోని బెట్టుకున్నానో ఏమో గానీ, చాలా ఎక్కువ క్వాంటిటీలో బెట్టేషినా. ఇద్దరమే గదా! నేను 3 ఇడ్లీలు తింటా. డ్యాడీ 4 ఇడ్లీలు తింటారు. దానికి క్వాంటిటీ చాలా ఎక్కువైపోతుందనమాట. ఇంకా రోజు అదే చేసుకోవాల్సొస్తుంది. ఇంకా అది ఇడ్లీ అయితుంటే అయితే నేనిక్కడ ఫ్రూట్స్ అయితే కట్ జేసేస్తున్నా అనమాట. నాకు సపోటా అనేది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్స్ అనమాట. కానీ ఈసారి సపోటా అయితే అస్సలు మంచిగా అనిపియలేదు. అంటే టేస్ట్ వైస్ గూడా స్వీట్‌గా లేవు. అండ్ కొన్నేమో చాలా పండిపోయినయి ఉన్నాయి. పండిపోయిన తర్వాత గూడా ఒక రకమైన టేస్ట్ ఒస్తది జూడండి, అలా వస్తున్నాయి. అండ్ కొన్నయితే అసలు చాలా కచ్చగున్నాయన్నమాట. ఇంక కొంచెం బెటర్‌గా ఉన్నయయితే ఈ 3 అని జెప్పేసి ఇంకా కట్ జేసేస్తున్నా. జనరల్‌గా అయితే ఏదన్నా ఫ్రూట్స్ ఇట్లా ఉంటే అయితే నేను కట్ జేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా అనమాట. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తినొచ్చు అని చెప్పేసేసి. ఇంకా అది కట్ చేసే వరకైతే ఇడ్లీస్ గూడా అయిపోయినాయి. అండ్ చట్నీ గూడా నిన్న చేసిందే ఉండే. సో, చట్నీ గూడా ఇవాళ ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇడ్లీస్ అవి మంచిగా కుక్ అయినాయో లేదా అని అయితే ఒక స్పూన్ పెట్టేసి అయితే టెస్ట్ చేస్తా నేనైతే. పైన చిన్ని చిట్టి ఇడ్లీలయితే ఉడుకుతాయి గానీ, కింద ఇడ్లీలు ఉడికినాయా లేదా అని తెలుసుకోవడానికి అది చేస్తా అనమాట. అండ్ ఒక 2 ఇడ్లీస్ పెద్దయి పెట్టేసుకొని మిగతాయి అన్ని చిన్ని ఇడ్లీస్ పెట్టుకున్నా. అసలైతే చిన్ని ఇడ్లీస్ తింటుంటే అయితే నాకు మంచిగా అనిపిస్తూ ఉంటది. ఒక ఇడ్లీ ఒక సర్వింగ్‌కే అయిపోతదనమాట. మంచిగా అనిపిస్తూ ఉంటది. అండ్ ఇంకొకటేందంటే ఇడ్లీ గానీ, దోస గానీ ఏదన్నా తిన్నా అంటే చట్నీ నా షర్ట్ మీద పడేసుకోకుంది. అసలు నేను తిననే తినా అనమాట. ఇవాళ గూడా షర్ట్ మీద చట్నీ పడ్డది. తిన్నప్పుడు తెలీదు షర్ట్ మీద పడ్డట్టు అని. తిన్న తర్వాత ఇంకేదో చేస్తుంటే అరే! ఏదో పడ్డది అన్నట్టు అనిపిస్తూ ఉంటది. చాలా డిస్గస్టింగ్ అనిపిస్తది గానీ, ఇంకేం చేస్తాను, నాకు తెలియకుండా అది జరిగిపోతూ ఉంటదనమాట. ఇంకా మంచిగా అయితే ఇడ్లీలు ఇవాళైతే మంచిగా తింటున్నా. యాక్చువల్‌గా నాకు తినబుద్ధి అయితలేదు. కాకపోతే ఆకలైతుందనమాట. ఇంకా కొంచెం బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత అయితే ఇవాళ వాషింగ్ డే అనమాట. వాషింగ్ మెషిన్ ఏసే పనుంది. ఇంకా అది కూడా ఏసేసిన. అండ్ మేమైతే కంఫర్ట్ తెచ్చుకుంటాము. అండ్ సాచెట్సే తెచ్చుకుంటాం అనమాట. ఎందుకు అంటే ఆ పెద్దది తెచ్చుకుంటే క్వాంటిటీ అర్థం గాదు. అది కొన్ని రోజులే వస్తది అని అనిపిస్తది. అందుకే ఒక ప్యాకెట్ ఒక సర్వింగ్‌కి అయిపోతది అని జెప్పేసి ప్యాకెట్సే యూజ్ జేస్తాము. ఇంకా ఇవాళైతే అసలు నేను ఇవాళ ఫ్రెష్ అప్ గూడా అవ్వలేదనమాట. లెవ్వంగానే నాకస్సలు ఓపిక లేకుండే అనమాట స్నానం జేయడానికి. అందుకే బ్రేక్‌ఫాస్ట్ జేసిన తర్వాతనే ఫ్రెష్ అప్ అయిపోదాము అనైతే అనుకున్నా. అయితే ఈ వాషింగ్ మెషిన్ తీసుకొని ఆల్మోస్ట్ 5, 6 ఇయర్స్ పైనే అయిపోతుంది. కింద ఒకటి డ్రైన్‌ది ఉంటదనమాట. అది ఎవ్రీ 3 మంత్స్‌కో లేకపోతే ఎవ్రీ 4, 5 మంత్స్‌కి అయితే మనం అవి క్లీన్ చేసుకోవాలనమాట. అయితే క్లీన్ చేద్దాము అని మొన్న తీస్తే అది ఎళ్ళట్లేదు. అదేదో స్టక్ అయినట్టుంది. సరే దాన్ని ఎట్లా తీయాలి అని యూట్యూబ్‌లో చూస్తే అయితే మొత్తం దాని స్ట్రక్చర్ అంతా ఓపెన్ చేసిన తర్వాతనే అదొస్తది అన్నట్టున్నది. వామ్మో! చాలా పెద్ద పనే ఉంది అన్నట్టు అనిపిస్తుందనమాట. కానీ ఇలా ఎప్పుడైనా వాషింగ్ మిషన్ వాడితే అయితే పక్కాగా డ్రమ్ క్లీనింగ్ అయితే మంత్లీ వన్స్ చేయాలి. అండ్ కింద ఒకటి ఫిల్టర్‌ది గూడా ఉంటదనమాట క్లీన్ చేసేది. అది గూడా క్లీన్ చేస్తూ ఉండాలనమాట. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే నాకు చైనీస్ డ్రామాస్ పిచ్చి పట్టిందనమాట ఈ మధ్య. అట్‌లీస్ట్ ఒక్కటన్నా చూడబుద్దయితుంది. అండ్ ఆ రోజు నాకసలు ఏమి జేయాలి అన్న మూడ్ లేకుండే గాబట్టి లిటరల్‌గా బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత కూర్చున్నా అంటే కంటిన్యూయస్‌గా నైట్ వరకు చూస్తూనే ఉండే అనమాట. ఇంకా లంచ్ గూడా పెట్టేసుకొనొచ్చిన. లంచ్ తినుకుంటా గూడా చూస్తున్నా అనమాట వాటిని. అండ్ ఇవాళ లంచ్‌లోకొచ్చేసేసి నిన్న జేసిన చికెనే ఉండే. సో, రైస్, చికెన్ అండ్ కొన్ని కీరా పెట్టేసుకొని తినేసినా అనమాట.
మంచిగా అసలు చికెన్ ఉన్న రోజులైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీల్స్ అన్నీ ఎంజాయ్ చేస్తా అనమాట. నాకది రోజు తినాలి అన్నా గాని నాకు ఏం మంచిగా అనిపిస్తూ ఉంటది. అంత ఇష్టము నాకు వెజిటబుల్స్ అంటేనే ఇష్టముండదు. నాకు చికెన్ అంటే ఐయామ్ చికెన్ పర్సన్. ఇంకా చూషినారా అసలు తినుకుంటా నా చూపు గూడా తిండి మీద ఉండకుండా ఓన్లీ అదే జూస్తున్నా. యాక్చువల్‌గా నేను ఎందుకు అంత మంచిగా అనిపిస్తుంది అంటే నాకవి చూడడానికి బేసికల్‌గా నేను ఎట్లాంటి పర్సన్ అంటే నాకు ఫైటింగ్స్ ఇష్టముండదు. ఇట్లా ఇంటెన్స్ డ్రామా ఉంటది జూడండి. లైక్ ఫుల్ ఎమోషన్స్ తోటి నిండిపోయిన డ్రామా అట్లుంటే ఇష్టముండదు. నాకిట్లా సాఫీగా ఎళ్ళిపోవాలనమాట. ఒక మంచిగా ఎళ్ళిపోవాలి. దాంట్లో ఎవరు చచ్చిపోవద్దు, ట్రాజెడీ ఉండొద్దు, ఏడుపు రావద్దు నాకు. అంటే నాకేదన్నా ఇట్లా ఎమోషనల్ సీనొచ్చిందంటే నాకు ఏడుపొస్తదనమాట. అంత పైసలు గట్టి నేను ఏడవడానికి బోవాల్నా అన్న ఇంటెన్షన్ తోటి నేనసలు సినిమాలకు గూడా పోవడం ఆపేసిన. అట్లుంటది. సో, ఈ డ్రామాస్‌లో మంచిగా లవ్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. అట్లా ఏడుపు వచ్చేటట్టు గాకుండా మంచిగా ఫీల్ గుడ్ లాగా అనిపిస్తున్నాయి. ఇంకా అవి జూసుకుంటా అయితే నా టైమ్‌నయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తది కదా! అయితే మా ఇంట్లో చాక్లెట్స్ ఉన్నాయి. కిసెస్ ఉన్నాయి, హెర్షీస్ ఉన్నాయి. అండ్ ఇవి ఎప్పుడైనా చూసినారా డైరీ మిల్క్ సిల్కే కాకపోతే షార్ట్స్ అన్నమాట. జస్ట్ 2 బైట్స్ వస్తాయి. డైరీ మిల్క్ సిల్కే కానీ చిన్నదన్నమాట. అయితే చాక్లెట్స్ తినడం గూడా నాకెట్లా ఇష్టము అంటే ఇట్లా గట్టిగా ఉండి చ్యూ చేయడం అనేది నాకు నచ్చదు. దాన్ని మంచిగా మెల్ట్ చేసుకొని దాన్ని తినాలి అన్నట్టు అనిపిస్తదనమాట. సో, ఇప్పుడు ఇవేంటి ఫ్రిడ్జ్‌లో ఉంటాయి గదా! గట్టిగుంటాయి. ఈవెన్ దో బయట పెట్టినా గానీ ఈ చల్ల వాతావరణంకి అది మెల్ట్ గూడా ఇవ్వట్లేదనమాట. అయితే ఏం జేసినా అంటే నా ప్యాంట్‌లో పాకెట్‌లో పెట్టేసుకున్నా. ఒక 10 మినిట్స్ పెట్టుకోంగానే మంచిగా మెల్ట్ అయింది. అట్లా మెల్ట్ అయినది తింటే నాకైతే మస్తు మంచిగా అనిపిస్తది. నాకెందుకు ఇట్లా చూ చేస్తే చాక్లేట్ టెక్స్చర్ అనేది మన ప్యాలెట్‌కి తలగకుండా ఎళ్ళిపోతదన్న ఫీలింగ్ వల్ల నేనిట్లా మొత్తం మంచిగా దాన్ని మెల్ట్ చేసుకొని తింటా అనమాట. అయితే కొన్ని కొన్ని సార్లయితే లిటరల్‌గా నేను హాట్ వాటర్‌లో చాక్లేట్ మొత్తం ఏసేసి మెల్ట్ చేసుకొని మరి తింటా అనమాట. అంతగానం ఇష్టం మెల్ట్ అయిన చాక్లేట్ అంటే. ఈవెన్ ఏదైనా డైరీ మిల్క్, సిల్క్ గానీ ఏది తెచ్చినా గానీ అట్లా తింటా. కాకపోతే బబ్లీ ఇంకా మూజ్ ఉంటది గదా! అది అట్లా తినననమాట. డైరెక్ట్ ఇట్లా బైట్స్‌గానే తినేస్తా. కానీ మోస్ట్ ఆఫ్ ద చాక్లెట్స్ అయితే ఇలా మెల్ట్ చేసుకొని తింటే చాలా బావుంటది. ఎవరికైనా ఇట్లా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. మెల్ట్ చేసిన చాక్లెట్ అప్పుడు మన ప్యాలెట్‌కి మంచిగా ఆ సిల్కీ టెక్స్చర్ తగలడం వల్ల ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తదనమాట చాక్లెట్స్ తినడానికి. అసలు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ పెట్టుకొని చాక్లెట్స్ తినుకుంటా అసలు ఈ టైం అయితే ఎంత బావుంటది అంటే లిటరల్‌గా మంచిగా అనిపిస్తూ ఉంటది. కానీ ఎప్పుడు ఇట్లా ఉండనే ఉండొద్దు. వి హావ్ టు రష్ మిగతావి గూడా చేస్తుండాలి. ఎప్పుడో ఒక్కసారి డేలో అంటే మంత్‌లో ఒక 2, 3 టైమ్స్ ఇట్లా ఎంజాయ్ చేస్తే మంచిగా అనిపిస్తది గానీ, ఇట్లనే ఎంజాయ్ చేసినాము అంటే ఇంకా ఏం చేయకుండా ఉండిపోతాము. అది ఫస్ట్ ఇదంతా చెప్తుంది నా కోసం గూడా అండ్ ఎవరైనా నాలాగా ఉంటే వాళ్ళ కోసం గూడా జెప్తున్నా. ఇంకా జూషినారా అసలు ఇవాళ వ్లాగ్‌లో మొత్తం బ్రేక్‌ఫాస్ట్‌దుంది, లంచ్‌దుంది అండ్ లాస్ట్‌కి డిన్నర్‌దుంది. మధ్యలో ఏం లేదు చూడండి. లిటరల్‌గా అది మొత్తం నేను ఆ డ్రామాస్ చూడడానికే టైమ్ స్పెండ్ చేసినా అనమాట ఇవాళ. సో, ఇంగ ఇవాళ నైట్‌కి గూడా చికెన్ కర్రీ, కొంచెం రైస్ ఉండే అండ్ ఉతప్పం ఏసేసుకొని తినేసినా అనమాట. ఎంతమందికి ఇట్లా దోసకి గానీ, ఉతప్పంకి గానీ ఆర్ ఇడ్లీకి గూడా గానీ ఇట్లా చికెన్ గానీ, మటన్ గానీ ఇష్టం. నాకైతే ఫుల్ ఇష్టం అనమాట. లిటరల్‌గా చట్నీ కంటే ఇవి బావుంటాయి అని అనిపిస్తది నాకైతే. ఆఫ్‌కోర్స్ ఎంతైనా నాన్ వెజ్ టిఫిన్స్‌కి దాని టేస్టే వేరు గదా! ఇంకా అంతే ఈ వ్లాగ్‌కి మొత్తం తినడము, టైమ్ పాస్ జేయడమే ఉంది నాదైతే ఇవాళైతే. ఇంకా మంచిగా చికెన్ గూడా ఎంజాయ్ జేషినా అండ్ మెయిన్‌గా చాక్లెట్స్ గూడా ఫుల్ తినేషినా అనమాట. లిటరల్‌గా 4 చాక్లెట్స్ తిన్నా అనమాట నేనివాళ. ఇంకా దాంతోటి నా డే అయితే ఎండ్ అయిపోయింది. తిన్న తర్వాత గూడా ఒక చైనీస్ డ్రామా జూసి పడుకున్నా అనమాట. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.